అభ్యర్థుల ఎంపిక విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నా ఖర్చులు పెట్టే అభ్యర్థులు ఎవరూ లేని పరిస్థితి నెలకొంది. బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చే ఆలోచనలో టీడీపీ, జనసేన ఉన్నాయి. బీజేపీకి ఇచ్చే మొత్తం జాబితా ఖర్చు టీడీపీ, జనసేనలే భరించాల్సి ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరోవైపు జనసేనకు కేటాయించిన 24 సీట్లకు పోటీ చేసి గెలుపొందే అవకాశాలు ఉన్న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 66 మంది ఆశావాహులు ఉన్నారు. కానీ సీట్ల కేటాయింపు తక్కువ ఉండడంతో సర్దుబాటు చేసేందుకు పవన్ తలా మునుకలవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నా ఖర్చు పెట్టే అభ్యర్థులు ఎవరూ లేని పరిస్థితి నెలకొంది. బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చే ఆలోచనలో టీడీపీ, జనసేన ఉన్నాయి. బీజేపీకి ఇచ్చే మొత్తం జాబితా ఖర్చు టీడీపీ, జనసేనలే భరించాల్సి ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరోవైపు జనసేనకు కేటాయించిన 24 సీట్లకు పోటీ చేసి గెలుపొందే అవకాశాలు ఉన్న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 66 మంది ఆశావాహులు ఉన్నారు. కానీ సీట్ల కేటాయింపు తక్కువ ఉండడంతో సర్దుబాటు చేసేందుకు పవన్ తలా మునుకలవుతున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలా మునుకలవుతున్నట్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్న అభ్యర్థుల జాబితాకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా 94 సీట్లు టీడీపీ, 24 సీట్లు జనసేన కేటాయించింది. 24 సీట్లకు సంబంధించి కేవలం 5 స్థానాలకు సంబంధించి మాత్రమే జనసేన తన అభ్యర్థులను ప్రకటించింది. తెనాలి, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజోలు సంబంధించిన నియోజకవర్గాలు కేవలం 5 నియోజకవర్గాలని అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి కనిపించింది. మిగిలిన 19 నియోజకవర్గాలకు సంబంధించి 1-2 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్రలో ఈ 5 జిల్లాలకు సంబంధించి దాదాపుగా జిల్లాకి 8 మంది చొప్పున 60 నుంచి 65 మంది అభ్యర్థులు జనసేన తరపున టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ జనసేనకు మాత్రం కేవలం 24 మంది అభ్యర్థుల జాబితాను ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో 5 జిల్లాలకు సంబంధించి జిల్లాకు 5 కంటే కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఒక జిల్లాకైతే 4 స్థానాలే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో 3 పార్లమెంటు స్థానాల్లో కూడా పోటీ చేయబోతున్నారు. ఒకవైపు జనసేనకు సంబంధించి 24 మంది అభ్యర్థుల జాబితాకు సంబంధించి 20 మంది అభ్యర్థులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఎన్నికల్లో వ్యయం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీనే భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 2 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల వ్యయాలు కూడా టీడీపీ భరించాల్సి వచ్చింది. మరొక వైపు భారతీయ జనతా పార్టీకి 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు, అలాగే 6 నుంచి 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఈ డబ్బుల్ని కూడా, అంటే ఈ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కూడా ఈ ఖర్చును కూడా టీడీపీ కూటమి భరించాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనకి, బీజేపీ ఈ కూటమికి సంబంధించి పేరుకి కూటమి ఉన్నప్పుడు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు మొత్తం కూడా టీడీపీని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొంత అయోమయంలో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనమే ఆర్థికంగా సహకరించి పూర్తి స్థాయిలో కూడా బీజేపీ అభ్యర్థులకి ఏ విధంగా చేయటం అనే దానికి సంబంధించి కూడా కొంత డైలామాలో పడుతున్న పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనబడుతోంది. సో ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి సీట్ల కేటాయింపులు, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సీట్ల కేటాయింపులో కూడా టీడీపీనే కీలకమైన పాత్ర పోషించడంతో పాటు ఆర్థికపరమైన అంశాలు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో దాదాపుగా 60 మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నుంచి జనసేనకి పొత్తులో 24 సీట్లు రావడంతో ఎవరిని నిలబెట్టాలి, ఎవరికి టికెట్లు కేటాయించాలనే అయోమయంలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో దాదాపుగా ఒక్కొక్క స్థానానికి సంబంధించి ఎక్కడైతే 24 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కేటాయించాలనుకుంటున్నారో ఒక్కొక్క స్థానానికి సంబంధించి 4 అభ్యర్థులు బరిలో ఉండటంతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తలకమించిన భారమైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి,
ఎక్కడెక్కడ పోటీ చేయాలి, పోటీ చేసి ఎవరెవరిని బరిలో దించాలి అనే దానికి సంబంధించి అయితే కొంత అయోమయం నెలకొని ఉంది. ఏదేమైనా సరే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి రాత్రి హైదరాబాద్ వెళ్ళారు. మళ్ళీ ఆయన ఎల్లుండి సాయంకాలం వస్తారు. వచ్చిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి తుది మెరుగులు దిద్దుతారు. 28వ తేదీ తాడేపల్లిగూడెంలో జరగబోతున్న సభ ముగిసిన తర్వాత దాదాపుగా 1వ తారీఖు కానీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. మంది అయితే స్థానాల్లో ఆశావాహులు ఉన్నట్లు మనం చూస్తున్నాం. మొత్తం 24 స్థానాలు ఉన్నాయి. అయితే ఆశావాహులకి సీటు కేటాయించకపోవడంతో అసంతృప్తులు ఏర్పడి పార్టీకి నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా వచ్చే ఎన్నికల్లో? అంటే ప్రధానంగా చూసుకుంటే వాస్తవానికి అభ్యర్థులు ఎక్కువ మంది, స్థానాలు తక్కువగా ఉన్నప్పుడు అసంతృప్తులు, ఆగ్రహాలు, రెబల్స్ ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటిని పవన్ కళ్యాణ్ ఏ రకంగా కంట్రోల్ చేస్తాడు అనేది మాత్రం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 3-4 అభ్యర్థులు బరిలో ఉంటాం. అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులని గ్రౌండ్ వర్క్ చేసుకోండి, పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభించుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు. ఇప్పుడు ఎక్కడైతే ఆయన గతంలో 18 నియోజకవర్గాలకు సంబంధించి కార్యాలయాలు ప్రారంభించుకోమన్నారో, గ్రౌండ్ వర్క్ చేసుకోమన్నారో, అక్కడ 6 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో అక్కడ 6 నియోజకవర్గాల అభ్యర్థులు ఏ విధంగా సముదాయిస్తారు, ఇక్కడ 24 నియోజకవర్గాలకు సంబంధించి ఏ విధంగా సముదాయిస్తారు, కొన్ని నియోజకవర్గంలో 3-4 ఉన్నారు కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే ఈ టోటల్ ఎపిసోడ్ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద కత్తి మీద సాముగా మారింది. ఒకవైపు టీడీపీ సహాయ సహకారాలు తీసుకోవాలి, అక్కడ టీడీపీ వాళ్ళు స్థానిక నాయకులు సహకరించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. మరొక వైపు జనసేన ఉన్న అసంతృప్తి, ఆగ్రహాలని తల్లార్చుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ అక్కడ రెబల్స్ తయారవ్వకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఓట్లన్నీ కూడా 2 పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ గంపగుత్తుగా ఈ పార్టీకే పడే విధంగా కార్యాచరణ రూపొందించాలి. సో ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం కొంత కత్తి మీద సాముగానే మారింది. ఒకవైపు అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం, పోటీ చేసే స్థానాలు తక్కువగా ఉండటంతో ఈ సమస్య ఏర్పడిందని భావించాలి ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.